నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగాయి. నార్కట్పల్లి నుండి మాండ్ర వరకు 14 కోట్ల వ్యయంతో నిర్మించబోయే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కొత్త ఆరో వాటర్ ప్లాంట్ను భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నార్కట్పల్లి నుండి మాండ్ర రహదారి నిర్మాణానికి 14 కోట్లు కేటాయించాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేశామని తెలిపారు. అలాగే చెరువుగట్టు ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. నార్కట్పల్లి చెరువు 80% నింపి త్వరలో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించనున్నట్టు పేర్కొన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, అంబులెన్స్ సౌకర్యం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అలసత్వం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కమిషన్ల కోసమే నిర్మించారు. కానీ ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్ ప్రయాణం వంటి సదుపాయాలను అందిస్తోందని స్పష్టం చేశారు. నార్కట్పల్లిలో ఉన్నటువంటి పీసీహెచ్ సెంటర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు పోయి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మా అన్న వేముల వీరేష్ అన్న స్థానిక శాసనసభ్యులు రావడం, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, అలాగే వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు చాలామంది ఇక్కడ వచ్చారు. అందరికీ కూడా నేను పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా. అలాగే డిప్యూటీ డీసీఎం హెచ్ఎంఓ గారు, తర్వాత మెడికల్ అధికారి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు చూస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం, మేమైనా, మా అన్న వీరేశం అన్నైనా, మా ముఖ్యమంత్రి గారైనా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో సమస్యలు గత 10 ఏళ్లుగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ 14 నుంచి 24 దాకా కూడా 10 ఏళ్లలో సమస్యలు పరిష్కారం కానిది కూడా ఈరోజు పరిష్కారం చేసే దిశగా పనిచేయాలన్న ఒక ఆలోచన మాది. ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యనికి వెళ్తుంది. ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు ఎక్కడ చూసినా, ఇప్పుడే వీరేష్ అన్న చెప్తుండే, 100 గ్రామ పంచాయతీలు మా ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పోయి ఇందిరమ్మ ఇల్లులను గ్రౌండింగ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చిరంటే, ఈరోజు 24 గంటలు స్థానికంగా ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మా వేముల వీరేష్ అన్న ముందుకు పోతుండు. మేము కూడా వీలైనంత వరకు మాకేమన్నా ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు మాకు వచ్చినటువంటి నిధులల్లో కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సాయం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడే మెడికల్ అధికారి గారు కూడా చెప్తారు, ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇచ్చి మంచి పని చేసి ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని. వీరేష్ అన్న కూడా కొన్ని తీసుకొచ్చిండు మా దృష్టికి. ఎందుకంటే హాస్పిటల్స్కి సంబంధించి అంబులెన్స్ లాంటివి కూడా ప్రతి దగ్గర ఇవ్వాలని చెప్పి, వీటన్నిటిని కూడా వీలైనంత తొందరగా ఒక ఆలోచనతోటి కలెక్టర్ గారితో కూడా కూర్చొని నా ఎంపీ ల్యాడ్స్లోకి వెళ్ళి, సిఎస్ఆర్ ఫండ్స్లోకి వెళ్ళి, అలాగే మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్లోకి వెళ్ళి, అన్నిట్లోకి వెళ్ళి వచ్చి, ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మీరు చూసినట్టయితే విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. విద్యకు వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వీరేజ్ అని ఆల్రెడీ నగర్కల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఇంటిగ్రేటెడ్ 200 కోట్లు పెట్టి ప్రభుత్వం కట్టడం జరుగుతుంది. అలాగే వైద్య విషయానికి వస్తే నగర్కల్లో 100 బెడ్ల హాస్పిటల్ ఈ 2 నెలల్లోనే స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే మీకు ఇక్కడ నార్కట్పల్లిలో కూడా మీకు వీలైనంత మటుకు ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే కూడా ఫర్దర్గా వీటిని అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఒకే ఒకటి, ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నట్టుగా మీరు క్లియర్గా చూస్తున్నారు. మొన్న మీరు నన్ను చూసిరు, పార్లమెంట్ సమావేశాలు మొన్న సాయంత్రం అయిపోయినాయి. పార్లమెంట్ సమావేశాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూరియా సమస్యలు ఉంటే మేము ఎంపీలందరం ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మా ధర్నాకు పిలుచుకున్నాం. ఆ ధర్నా తర్వాత మంత్రిని కలిసి ఇప్పుడు ఒక 50,000 మెట్రిక్ టన్నుల వరకు రేపు రిలీజ్ చేస్తారు. ఇక్కడ యూరియా సమస్యలు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, ఇలా త్రిపాఠి గారితో, వారు కూడా నిన్ననే కొంచెం యూరియా వచ్చినట్టుంది, అన్ని ఊర్లకు యూరియా సప్లై చేస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు 24 గంటలు మా మీద ఏదో ఒక అపవాద వేయాలని చెప్పి, అటు బీఆర్ఎస్ వాళ్ళేమో ఒక లైన్ తీసుకుంటారు, బీజేపీ వాళ్ళు ఉన్నదే అధికారంలో, బీజేపీ వాళ్ళ అలసత్వం వల్లనే ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వారిని టార్గెట్ చేయాలని చూస్తారు. ఈరోజు మీ అందరు చూస్తారు, ఇలాంటి వాటర్ ప్లాంట్లు ఎప్పుడో ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుండే. వచ్చిన తెలంగాణ, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్ర దిశగా తీసుకుపోయినటువంటి ఆ ప్రభుత్వంలో వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాటర్ ప్లాంట్లే కాదు, హాస్పిటల్స్ అన్ని ఆధునీకరణ ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలు ఇవాళ ప్రైవేట్ స్కూల్కి పోకుండా అన్ని స్కూల్స్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది. కానీ వాళ్ళకు కేవలం కమిషన్లు, కాళేశ్వరం మీద ఉన్నట్టు దాశ దేని మీద లేదు.
ఇలా మీరు క్లియర్గా చూస్తున్నారు. నిన్న కూడా కోర్టు ఏదైతే మాట్లాడినప్పుడు కాళేశ్వరం మీద ఒకవేళ వారు తప్పు చేయంది వాస్తవం అయితే మేము అసెంబ్లీలో పెడతా అన్నప్పుడు కాళేశ్వరం మీద వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ గారు నిజంగానే కమిషన్లు దండుకున్నది వాస్తవం కాకపోయి ఉంటే వాళ్ళు కోర్టుకెళ్ళి హైకోర్టుకెళ్ళి దాని మీద స్టే అడగాల్సిన అవసరం లేకుండే మేము కూడా ఆవేశపడిపోయి మేము అధికారంలో ఉన్నాం కానీ ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎవరిని పడితే వాళ్ళ మీద నిందలు పోపాలని ఇంట్రెస్ట్ లేదు మాకు. ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీ సమావేశాలలో సభ్యుల ముందు పెట్టి సభ్యులందరూ ఇచ్చిన తీర్మానం ప్రకారమే ముందుకు పోతామని క్లియర్గా చెప్పినాక కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కోర్టుకెళ్ళి దాని మీద స్టే తెచ్చుకునే ప్రయత్నం చేసిన దాన్ని బట్టి చూస్తే మీ అందరికి అర్థమవుతుంది. నేను ఈ ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మా నాయకులకు కూడా ఇక్కడ మనం చేసుకుంటున్న ఈ సంవత్సరన్నర కాలంలో మంచి పనులను కూడా మనం ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలకు మనం చేస్తున్నటువంటి ఇంద్రం ఇల్లులు కానీ, సన్నబియ్యం కానీ, మనం చేస్తున్నటువంటి రేషన్ కార్డులు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, మనం ఇస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, ఈ ఉచిత బస్సు కానీ, ఇవన్నీ మనం చెప్పుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే ఎవరు చేస్తుర్రో ఏమో అనుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా నాయకులు మనం చేస్తున్న మంచి పనులు కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా డాక్టర్లకు మరొకసారి నేను ఒకటే చెప్తున్నా, మీకేం సమస్యలున్నా వీలైనంత మటుకు మీరు కూడా మీకున్నటువంటి హాస్పిటల్స్లలో ఈరోజు వైద్యం కోసం హైదరాబాద్ దాకా పోయి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేకుండా రావాలన్న పరిస్థితి మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడే ఈసీజీ కానీ, ఇక్కడే మన వెంటిలేటర్ బెడ్స్ కానీ, ఇక్కడే డయాలసిస్ కానీ ఏదైనా ఉంటే కూడా మెడికల్ ఎక్విప్మెంట్ కోసం నేను ఈ మధ్యనే సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసిన. పెట్రోలియం మినిస్టర్ గారి దగ్గర చాలా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. మా అందరికి కూడా ఒక బీజేపీ ఎంపీలకే కాదు కాంగ్రెస్ ఎంపీలకు కూడా భారతదేశంలో మీరు నిధులు ఇవ్వాలి, ఇస్తే మా కాన్స్టిట్యున్సీలలో మేము డెవలప్ చేసుకుంటామని చెప్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి రికమెండ్ చేసి వచ్చిన వెంటనే మనం వీలైనంత మటుకు మెడికల్ ఎక్విప్మెంట్ కొనుక్కునే ప్రయత్నం కూడా చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.